పెట్టుబడులు పెట్టండి, మా యువతకి భవిష్యత్తును చూపిండి అని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలిసి పరిశ్రమలు తీసుకురావడానికి, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటే, ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థ సర్వే చేసి, అయ్యా భారతదేశంలో 3 రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టేటువంటి రాష్ట్రాల్లో ముందున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది ఒరిస్సా, మూడవది మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ స్కోర్ 25.3% ఉంటే 13%కి నిలిచిపోయిన ఒరిస్సా, 12%కే నిలిచిపోయిన మహారాష్ట్ర, భారతదేశ ఆర్థిక రాజధాని కలిగినటువంటి మహారాష్ట్ర, ముంబై నగరం, అక్కడనే పెట్టుబడులు లేవు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ పారిశ్రామికవేత్తలు ముందడుగు వేసి వస్తున్నారని అంటే ఇది తెలుగుదేశం పార్టీ విజయం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసేటువంటి ఒక ప్రయత్నం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ. నిన్న చూశాను ఆయన ప్రెస్ మీట్లో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే కట్టేశాడు అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు కట్టావో లేదో మాకు తెలియదు, కానీ విశాఖపట్నానికి కూతవేటు దూరంలో ఇంకొక విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించడం మాత్రం మాకు తెలుసు. జనాన్ని మోసం చేయడానికి, ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు తెచ్చినటువంటి ప్రాజెక్ట్ అన్నావు. మరి ఇవాళ భోగాపురం విమానాశ్రయం నేను కట్టాను అంటున్నావు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 200 పైచిలుకు విమానాలు ఒకేసారి దిగి పార్కింగ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఆ విమానాశ్రయం భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రధానమంత్రిని ఒప్పించి నిధులు సమకూర్చుకొని ఈ రాష్ట్ర నిధులతో కలిపి భోగాపురం విమానాశ్రయం చేస్తే నువ్వేమన్నావు ఎన్నికలప్పుడు ఒకసారి గుర్తు చేసుకో. ఇక్కడ ఎవరైతే భూమి కోల్పోతున్నారో రైతులు, వాళ్ళందరూ భూములు తిరిగి ఇచ్చేస్తాను వెనక్కి నేను రాగానే అన్నావు. మరి విమానాశ్రయం ఎప్పుడు కట్టావు? విమానాశ్రయం నువ్వు కట్టింటే భూమి ఎట్టే వెనక్కిస్తావు? ఎందుకు ఇంకా దగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తావు? కాబట్టి ఇవాళ విమానాశ్రయాలు చేసినా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా, పారిశ్రామిక పెట్టుబడులని ఈ రాష్ట్రానికి తెచ్చినా, అది నేటి కూటమి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఈనాడు పనులు జరుగుతున్నాయి, వేగవంతమవుతున్నాయి. వాటిని ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూటమి నాయకత్వం అంతా కలిసి చేస్తుంది, తోడుగా నిలబడ్డది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఈ రాష్ట్రానికి అండగా వస్తూ ఉంది. మీరు చేసిందేంటి? పోనీ ఓడిపోయామన్నా గమనున్నావా? లేదు. ర్యాలీలు పెట్టావు, ధర్నాలు పెట్టావు, దౌర్జన్యకరమైన సంఘటనలు సృష్టించావు, మనుషులు తలకాయల మీద కార్లు పెట్టి తొక్కించినటువంటి వ్యక్తివి నువ్వు. ర్యాలీ పెట్టి ఆ ర్యాలీలో నీ కారు పక్కన పడి ఉన్నటువంటి శవం మీద, లేకుంటే నీ కారు పక్కన పడ్డటువంటి నీ కార్యకర్తని తొక్కించేసిపోయి వాడి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తివే. తిరిగి దాన్ని ప్రభుత్వ అంబులెన్స్లో ఎక్కించి అతన్ని చంపేశారని ప్రభుత్వ యంత్రాంగం మీద తప్పును పెట్టడానికి ప్రయత్నించేవే.